వీరందరూ కూడా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూసాం. మీరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. వారు మాట్లాడుతూ ఈరోజు ఈ ప్రాంతానికి ఈ వేదికకి వచ్చినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి తాలూకా బ్రాండ్ ఇమేజ్తో ఈ వేదిక మీదకి వచ్చాం. ఆయన తాలూకా బ్రాండ్ ఇమేజ్తో ఈ సమావేశంలో పాల్గొంటున్నాం అని చెప్పి వారు చెప్పినట్టుగా చూసాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే, నాకే కాదు ప్రజలకు కూడా అనిపించింది ఏంటంటే, బ్రాండ్ ఇమేజ్తో వెళ్ళినట్టుగా కనబడలా, తెలుగుదేశం పార్టీ తాలూకా బ్రాండ్ మేళంతో వెళ్ళినట్టుగా కనబడింది. ఎందుకంటే తండ్రికి కొడుకు డప్పు కొట్టడం, కొడుక్కి తండ్రికి డప్పు కొట్టడం నిన్నంతా కూడా నిన్న జ్యూరిక్ వేదికగా తెలుగు డయాస్పోరాతో జరిగినటువంటి సమావేశంలో స్థానికంగా యూరోప్కి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. వారి కొడుకు మాట్లాడుతూ వారి తండ్రి గురించి, నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. ఈ పీస్ ఎక్కడ దొరకదు, ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. నిజమే, వాస్తవం మాట్లాడాడు. పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పడడంలో, 4 సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పడడంలో, 16 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఉన్నటువంటి దాంట్లో కేవలం పొలిటికల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో బహుశా నీ తండ్రికి మించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడో, అది ఒక యూనిక్ పీస్ అనేటువంటి విషయం చాలా కరెక్ట్గా చెప్పాడు వారి అబ్బాయి.